నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మోతే మండలం ఉర్లుగొండ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామస్తుల కలెక్టర్ కార్యాలయంలో ఏవో సుదర్శన్ రెడ్డికి గ్రామస్తులు రోజు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 1013లోని సుమారు 3 గుంటల ప్రభుత్వ భూమిని కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఖమ్మంపాటి భాస్కర్ అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించారని సర్పంచ్, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు శరత్ ఆరోపించారు. ఈ భూమిని గ్రామానికి చెందిన ఇన్ఛార్జి గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావు అక్రమంగా పట్టాలు ఇప్పించారని, దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆక్రమణను ప్రశ్నించిన వారిపై పోలీసులు 18 కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఒక గ్రామానికి సంబంధించిన స్థలం కాబట్టి అందరం 50 మంది 100 మంది ఆడవాళ్ళం పోయినందుకు అందులో మమ్మల్ని అందరినీ ఎక్కించి ఒక వార్డు నెంబర్ అని చూడకుండా నన్ను కూడా కేసు పెట్టారు. 18 మంది సర్పంచ్ని, ఉప సర్పంచ్ని అందరినీ పెట్టారు సార్. 18 మంది లేడీస్ని పెట్టారు. వాళ్ళకి లేదు కానీ పెట్టిరు. గ్రామానికి డబ్బు జంగుతావు, భూమి కావాలా, నీళ్లు కడతావు పోయాడు. ఇట్లా అట్లా అమ్మిన భూములు, అక్కర్సందం భూములు అందరు చేసుకుంటారు. ఇప్పుడు అదే ఇట్లా ఆయన ఉంటే ఈ ఆఫీస్ దగ్గర ఉన్న భూమి కూడా మొత్తం అందరు వేసుకోవాల్సిందే. పోయి ఏందని నిలబడి చూస్తే నాకెళ్ళి దిగుదని నన్ను ఈడే తీసుకొని నీకుందా హక్కు అని ఈడే తీసుడు. నన్ను కూడా స్టేషన్లో ఇలా పెట్టిండు. ఊరు జనం అంతా ఆడాలంతా మమ్మల్ని అందరూ పెట్టాలి. నా పేరు మొక్క వెంకటేశ్వర్లు, గ్రామం ఉర్లుగొండ, మండలం మోతే. గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని ఈరోజు 2003లో అమ్ముకొని పోయినాక 2023లో అమ్ముకొని పోయినాక 2023లో మన సెక్రటరీ గారు ఇంటి నెంబర్ ఇచ్చి దానికి ఇంటి బిల్లు ఇచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని మీ అందరం గ్రామ ప్రజలు ఒప్పుకోకుండా దాని మీదకి పోవటానికి మాకు అవకాశం ఉంది. గ్రామానికి కావాల్సిందిగా కోరుకుంటున్నాను. కలెక్టరేట్ లో మీరు ఫిర్యాదు చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారు? ఏ అంశాలకు ఫిర్యాదు చేశారు మీరు? దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించండి అని ఫిర్యాదు చేశాం. దాగి ఉన్నది. దానికోసం మేము ఆ భూమి రిజిస్ట్రేషన్ ఎట్టయిందని దానికోసం కొట్లాడుతున్నాం. నా పేరు లంజపల్లి శరత్ కుమార్, ఉర్లుగొండ ఉప సర్పంచ్. నేను ఈ ప్రజలు మనకు వచ్చేసి గ్రామ పంచాయతీ గురించి ఒక భూమి గురించి చెప్పడం జరిగింది. దాని గురించి మేము వెళ్ళటంతోనే ఖమ్మంపాటి లింగయ్య వాళ్ళ కొడుకులు వచ్చి అక్రమంగా మమ్మల్ని తిట్టడం, అది మేము వచ్చి ప్రజలు వచ్చి మా చెప్పడం వల్ల గ్రామస్తులు మేము పోయి మాట్లాడడం వల్ల మమ్మల్ని పోయి సర్పంచ్, ఉప సర్పంచ్ కేసు పెట్టడం జరిగింది. దాని గురించి కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాం. కార్యదర్శి మీద చేస్తున్నాం, అక్రమంగా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకేం అక్రమంగా కేసులు కూడా పెడుతున్నారు కాబట్టి వాటి గురించి 2003వ సంవత్సరంలో ఖమ్మంపాటి లింగయ్య అనే వ్యక్తి ఊరు గ్రామ పంచాయతీ కోసం 32,000కి 3 గుంటల భూమిని అమ్మడం జరిగింది. ఇది ఆ డాక్యుమెంట్ మీకు చూపిస్తాను లైవ్ లో. ఈ డాక్యుమెంట్ అది ఆమె కొన్న డాక్యుమెంట్. ఇప్పుడు అదే వ్యక్తి వచ్చి వాళ్ళ కొడుకులు వచ్చి ఈ భూమి మాకే చెందుతుంది, మీకు చెందుతుంది, గ్రామానికి సంబంధం లేదు, మీకు మాకే చెందుతుంది, మా దగ్గర పట్టా ఉందని చెప్పి 2023లో మాకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వచ్చిన కార్యదర్శి అంటే ఆయన వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకొని దానికి పట్టా ఎక్కడం జరిగింది. ఇంటి నెంబర్ ఇచ్చిండు, పట్టా కూడా ఇచ్చిందంట వాళ్ళకి. ఇంటి నెంబర్ ఇచ్చిందో మాకు అర్థం కావట్లేదు, పట్టా ఇచ్చిందో అర్థం కావట్లేదు. మాకు కూడా మా గ్రామ పంచాయతీకి దేనివల్ల వచ్చిందో అర్థం కావట్లేదు. ఈ రోజు మేము మా ఊరికి కావాలని చెప్పి మేము పోతే మా వాళ్ళ మీద మా మహిళల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు దీనికి అండదండ ఎవరు కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా అధికార పార్టీని చూసుకునే అంటున్నారు. ముఖ్యంగా
సామాన్లు ఉన్న గ్రామకర్త దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా వేరే వాళ్ళ మాజీ కార్యదర్శి ఇన్ఛార్జ్ మా కార్యదర్శి ఇవ్వలేదు, ఇన్ఛార్జి కార్యదర్శి రాయకొండ తండ అడిగారు మీరు అడిగిండు. అడిగితే ఏమన్నా మామూలు అడిగితే మరి ఏం చెప్పి నేను ఏమి ఇచ్చినా ఏం పోయినా నేను నాకు వివరం సరిగా తెలియదు, నేను కనుక్కొని చెప్తా అన్నాడు కానీ ఇంతవరకు చెప్పలేదు. దాన్ని వారికే ఒప్పచెప్పడం జరిగింది. దాన్ని మేము రెస్పాన్స్ గా అడిగినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కార్యదర్శి. ఆయన 3 రోజులు ఉన్నాడు, మళ్ళా ఇంటి పట్టా ఇచ్చిపోయిండు. ఈ కొత్త సర్పంచ్ వచ్చినాక కూడా వచ్చి మాకున్న కార్యదర్శి 4 రోజులు లీవ్ పెట్టి వెళ్ళడం జరిగింది. మళ్ళా వచ్చి ఇంటి పట్టా ఇచ్చిపోవడం జరిగింది. 2003లోనూ ఇంటి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇంటి స్థలాన్ని. మొన్న రీసెంట్ గా ఈ కొత్త సర్పంచ్ గెలిచినాక ఆయన వచ్చి ఈ కార్యదర్శి పోగానే 4 రోజుల ఇంటి పట్టా ఇచ్చి ఇంటి పన్ను రసీదు ఇచ్చిపోవడం జరిగింది. దాని మీద నేను ఎంక్వైరీ చేసి ఏంది నువ్వు ఇట్లా చేసినవి ఏందని చెప్పి నేను ఫోన్ కాల్ ద్వారా నేను మాట్లాడి నీ జాబ్ పోయే కాడికి తెచ్చుకుంటున్నావు ఏందని చెప్పి కూడా అడగడం జరిగింది. నేను ఒక టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. నువ్వు ఎట్లా చేయడం పద్ధతి కాదు, నీకు నీ జాబ్ పోయే కాడికి తెచ్చుకున్నావు అని చెప్పిన. అయినా కూడా నా మాట లెక్క చేయకుండా ఆయన ఇష్టరీతిగా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. గ్రామం మించు ఒక 6 నెలలు 8 నెలల దాకా చేయొచ్చు.